రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. కానీ 3 మున్సిపాలిటీల్లో మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో తెర వెనుక మంత్రాంగం నడుస్తుందనుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా అధికార పక్షం తిమ్మిని బమ్మిని చేసైనా పాగా వేస్తుందనుకున్నారు. టైం ఉన్నా కాంగ్రెస్ పాచికలు పారలేదు. 3 చోట్ల కాంగ్రెస్ ఎందుకు ఓడింది? దీనిపై పిసిసి ఏమంటోంది? కాంగ్రెస్ వర్గాల్లో దీనిపై ఏం చర్చ జరుగుతోంది? ఆలస్యం అమృతం విషం అంటారు. కాంగ్రెస్ పార్టీకి ఆ నానుడి సరిగ్గా సరిపోతుంది. తాజాగా 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. దీంతో అధికారంలో ఉండి కూడా మున్సిపాలిటీలు ఎందుకు గెలవలేకపోయాం అనే దానిపై పిసిసి ఆరా తీస్తోంది. ఇప్పటికే నివేదికలు ఇవ్వాలని డీసీసీలను ఆదేశించారు. వాయిదాల తర్వాత తాజాగా ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో చివరికి కాంగ్రెస్ చేతులెత్తేసింది. 3 చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నా విపక్షాల వ్యూహాల ముందు ఓడిపోయింది. ఇటీవల ఎన్నికలు జరిగి 116 మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ 3 మున్సిపాలిటీల్లో మాత్రం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా అక్కడ పాలకవర్గం ఎన్నిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నంలో ఫిబ్రవరి 16న జరగాల్సిన ఎన్నిక కౌన్సిలర్ కిడ్నాప్కి గురయ్యారనే ఫిర్యాదుతో వాయిదా పడింది. ఆ తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడంతో వాయిదా వేశారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ కలిసి మున్సిపల్ పీఠాలను దక్కించుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నా కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కోల్పోయింది. మంత్రి వివేక్ ఇలాకాలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడ బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేసి మెజారిటీ సీట్లు గెలిచాయి. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తమ ఎక్స్ అఫిషియో ఓట్లను నమోదు చేసుకోవడంతో క్యాతనపల్లి ఎన్నిక ఆసక్తి రేపింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఈ మున్సిపాలిటీ వివాదంలోనే అరెస్ట్ అయ్యారు. వాయిదాల తర్వాత చివరికి బీఆర్ఎస్, సిపిఐ క్యాతనపల్లి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన సిపిఐ మంత్రి వివేక్తో పొసగకపోవడంతో బీఆర్ఎస్తో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. మిత్రపక్షాన్ని దూరం చేసుకోవడం కాంగ్రెస్కి చేదు ఫలితాన్నిచ్చింది. మరోవైపు ఖానాపూర్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నారు. అక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం పోటీ పడ్డాయి. అయితే ఖానాపూర్లో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. చివరికి బీఆర్ఎస్, బీజేపీ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నాయి. 3 మున్సిపాలిటీల్లో రిజల్ట్ తేడా కొట్టడంతో కాంగ్రెస్ నాయకత్వం ఈ పరాజయంపై సీరియస్గా ఉందట. మొత్తానికి 3 మున్సిపల్ స్థానాలను కోల్పోవడంపై పిసిసికి, డీసీసీలు ఎలాంటి నివేదిక ఇస్తాయో, ఈ వైఫల్యానికి కారణమెవరని తెలుస్తాయో చూడాలి మరి.